సార్ ఇప్పుడు నార్మల్‌గా మన ఎస్‌డబ్ల్యూపీ మనం పెట్టుకోవాలంటే అది చాలా రిస్కీయెస్ట్ అని అంటారు. సో, మన ప్రిన్సిపల్ తగ్గకుండా మన ఎస్‌డబ్ల్యూపీని మనం మేనేజ్ చేసుకోవాలంటే ఎంత పర్సెంట్ మనం తీసుకుంటే మంచిదంటారు? జనరల్‌గా ఎస్‌డబ్ల్యూపీ అనగానే అందరూ ఏం చేస్తున్నారంటే, ఒకే కార్పొరేషన్ ఒకేసారి తీసుకెళ్ళి మార్కెట్‌లో డిప్లాయ్ చేయడం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాల్యుయేషన్ చూడకుండా ఒక 4, 5 ఫండ్స్ తీసుకొని దాని నుంచి ఎస్‌డబ్ల్యూ స్టార్ట్ చేస్తున్నారు. మార్కెట్ సపోర్ట్ చేస్తే మీ ఫండ్ అనేది నెగెటివ్‌కి రాకుండా పాజిటివ్‌లోకి వెళ్ళిపోతుంది. బట్ మార్కెట్ అనేది ఎప్పుడు ఒకలా ఉండదు. వాల్యుయేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు అవాయిడ్ చేసుకోగలగాలి. అవాయిడ్ చేసుకోగలగాలంటే మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక 3 సంవత్సరాలు ఉంటే మీ క్యాపిటల్ నెగెటివ్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. ఓకే. రైట్? ఆ 3 సంవత్సరాలు మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. నేనేం చెప్తానంటే మీకు ఒక 3 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఎస్‌డబ్ల్యూపీకి ఎప్పటినుంచో సజెషన్ చేస్తున్నాను. మొదటి 2 ఇయర్స్ ఏదైతే ఎస్‌డబ్ల్యూపీ అమౌంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూ. 1,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ₹50,000 విత్‌డ్రాయల్ పెట్టుకున్నారు. అంటే ₹6,00,000 పర్ ఇయర్ మీకు విత్‌డ్రావల్ కావాలి. 2 ఇయర్స్ ₹12,00,000 అనేది డెట్ ఫండ్‌లో పెట్టండి. ఆ తర్వాత 2-3 ఇయర్స్ గాని, 4 ఇయర్స్ గాని హైబ్రిడ్ ఫండ్‌లో కొంత అమౌంట్ అనేది పెట్టుకోండి. అప్పటికి మార్కెట్ రికవరీ దాదాపు 2 ఇయర్స్‌లో కూడా కాకపోతే హైబ్రిడ్ నుంచి విత్‌డ్రా చేసుకోండి. ఆ తర్వాత మార్కెట్ రికవరీ డెఫినెట్‌లీ స్టార్ట్ అయితే ఆ మిగిలిన ఫండ్ ఏదైతే ఉంటుందో లాంగ్ టర్మ్ కోసం ఏదైతే ఉంటుందో కంప్లీట్ ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుకోండి. దీన్ని 3 బకెట్ స్ట్రాటజీ అని కూడా అంటారు. మీరు ఈ విధంగా ప్లాన్ చేసినట్టయితే మీ క్యాపిటల్ నెగెటివ్ కాకుండా దాదాపు మంచి రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ మీరు తీసుకోవచ్చు. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పర్సన్ థాంక్ యూ.